నేను ఆహ్, డిగ్రీ చేస్తున్న టైంలో సెలవుల్లో ఒక బైండింగ్ షాప్‌లో పనిచేసేవాడిని. హ్మ్. మందుల షాప్‌లో పనిచేశాను. బైండింగ్ షాప్‌లో పనిచేశాను నేను. హ్మ్. హ్మ్. ఆ చేస్తున్నప్పుడు ఆదివారం పూట ఎక్స్‌ట్రా చేస్తే హ్మ్. రూ. 3 ఇస్తారు చేతికి. హ్మ్. ఆ రూ. 3 పుచ్చుకుని సినిమాకనమాట. హ్మ్. అప్పుడు రూపాయన్నర టిక్కెట్టు, రూపాయి సమోసా. ఒక హ్మ్. రూపాయికి ఆ స్వీట్ గాని ఏదో బర్ఫీలాగా ఉంది. హ్మ్. 5 హ్మ్. హ్మ్. అది హ్మ్. ఆ రోజు లెక్క. హ్మ్. ఇదేది హ్మ్. నా డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో. హ్మ్. అంటే ఎంత గ్యాప్ ఉందో చూడండి. ఎంత ఛార్జ్ అవును. తేడా ఉందన్నట్టు. అవును. హ్మ్. అదే నా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాతన మనం వార్తలు కవర్ చేస్తుండగానే రూ. 2 ఛార్జీని కూడా వ్యతిరేకంగా నిరసనలు నేను చూసా. హ్మ్. అప్పుడు సబ్ కలెక్టర్లు డెసిషన్ తీసుకునేవాళ్ళు రేట్లది. హ్మ్. హ్మ్. సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీలుండేయి. హ్మ్. వాళ్ళు డెసిషన్ తీసుకునేవాళ్ళు రేటు. హ్మ్. రూ. 10 పెరిగితే సిపిఐ, సిపిఎం వాళ్ళ ధర్నా చూసా నేను. హ్మ్. పావలా పెరిగితే రచ్చరచ్చ చూసా. ఇంకొకటి హ్మ్. అప్పుడు ఎన్ని సినిమాలు ఉండేయండి? హ్మ్. ఒకేసారి నలుగురు, ఐదుగురు హీరోల సినిమాలుండేయి. హ్మ్. 'కృష్ణ' సినిమా ఇప్పుడు ఒక పండగొచ్చిందంటే ప్రతి హీరో సినిమా రిలీజ్ అయ్యేది. హ్మ్. 'చిరంజీవి' సినిమా రిలీజ్ అయ్యేది. 'కృష్ణరాజు', 'కృష్ణ', 'శోభన్ బాబు' రిలీజ్ అయ్యేది. హ్మ్. ఎవరి అభిమానులు వాళ్ళ సినిమాకి పోయేవాళ్ళు. హ్మ్. థియేటర్లు ఉన్నాయి ఇవాల్టి కంటే పోల్చుకుంటే అప్పుడు తక్కువే గదా! అవును. హ్మ్. ఎవరికి ఒక 5 థియేటర్లు ఇదుంటే, ఒక 4 థియేటర్లు అదుంటే అట్టుండేది.